కౌశిక్ గారు, రెండు అంశాలని, ఒక దిక్కు ఇప్పపు సారాను ఎంకరేజ్ చేయాలి, ఆదివాసీలకు వాళ్ళకు ఆర్థికంగా సహాయపడడానికి తీసుకురావాలని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్ ఒకటి. ఇంకోటి ఎమ్మెల్యేల విషయంలో బర్త్రఫ్ చేయాలా, వాళ్ళకి బీఫామ్లు ఇవ్వద్దు అన్నది ఆయన చేసినటువంటి కామెంట్ ఒకటి. ఇది ప్రభుత్వం ఈ విషయంలో జీవో ఇస్తుందని చెప్పేసి ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ రెస్పాండ్ అవుతుంది. వెంటనే జీవో జారీ చేయండి, మేము అందరం టెస్టులు ఇవ్వడానికి సిద్ధం అని చెప్పేసి. సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాదు, ప్రభుత్వం నుంచి రియాక్షన్ వస్తే సినీ ఇండస్ట్రీ సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు అనిరుద్ధ్ గారు చెప్పారు 77 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారని. దాని మీద చర్చ వచ్చినప్పుడు చర్చ సందర్భంలో ప్రభుత్వం అక్కడ మెజారిటీ సభ్యుల సలహాలు ఏంటి, ప్రభుత్వం దాని మీద ఒక కమిటీ వేసినప్పుడు దాని మీద ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ముందుకు పోతారు. ఇక్కడ సినీ ప్రముఖులకు సంబంధించి ఎందుకు మనం మాట్లాడాల్సి వస్తుందంటే, నటి హేమ గారు బెంగళూరులో డ్రగ్స్ దాంట్లో దొరకడం, తర్వాత అదే చెప్తున్నా, అమన్ ప్రీత్ సింగ్ అని, కేపీ చౌదరి అని, తర్వాత హిందీ చిత్ర పరిశ్రమ ఆర్యన్ ఖాన్, సంజయ్ దత్, సుశాంత్ సింగ్, రాజ్పూత్ సింగ్, సిద్ధాంత్ కపూర్, మలయాళ పరిశ్రమ, తర్వాత 2017లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 13 మంది మీద సిట్ వేయడం, ఇవన్నీ పరిణామాలు చూస్తున్నప్పుడు సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటారు అనేది ప్రజల్లో ఒక అపోహ క్రియేట్ అయింది. కాబట్టి సినీ ప్రముఖులైనా లేకపోతే రాజకీయ నాయకులైనా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా కూడా ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒక పాలసీ తీసుకున్నప్పుడు అందరికీ దాన్ని కట్టుబడి ఉండాలి. ఇక్కడ సినీ ప్రముఖులు ఒక్కనే దోషిగా పెట్టే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా ఉండొద్దు. ఎందుకంటే ఎవరో తప్పు చేస్తే అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళని చూసి ప్రజలు నేర్చుకుంటారు, వాళ్ళని చూసి యువత నేర్చుకుంటుంది. కాబట్టి వీళ్ళ విషయంలోనే ఉన్నది, సినీ పరిశ్రమలోనే ఎక్కువ ఉన్నాయని రూమర్స్ ఉన్నాయని చెప్పేసి టార్గెట్ చేసి సినీ ప్రముఖులలో ఇప్పుడు సినిమాలు చాలా మంచి మెసేజ్ ఇచ్చే చాలా సినిమాలు ఉంటాయి. దాని గురించి ఎందుకో మాట్లాడు, చెడుది ఏమన్నా చెడుది చెప్పినప్పుడు మంచిది కూడా ఉంటుంది కదా. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, మొన్న మోయినాబాద్ సంబంధించిన దాంట్లో రోహిత్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ యాదవ్, ఆయన టీడీపీ, ఈయన టీఆర్ఎస్ పార్టీ. తర్వాత అంతకుముందు కూడా చాలా మంది దొరుకుతున్నారు. ఇప్పుడు తర్వాత కేటీఆర్ గారు బామ్మడిది రాజపాకాల గ్రూపరేషన్లో విజయ్ మధుర్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకున్న పరిస్థితి మనం చూసినాం. ఇక రాజకీయ నాయకులకు సంబంధించి ఉన్నారు, తర్వాత ఇక్కడ సినీ ప్రముఖులకు సంబంధించి కావచ్చు, బయట కూడా. ఇంకా భారతదేశం చూసినప్పుడు సౌత్ ఇండియాలో తెలంగాణ నెంబర్ 1 ఉన్నది, తెలంగాణ నెంబర్ 1 స్థానం. తర్వాత ఆంధ్రప్రదేశ్ సౌత్లో నెంబర్ 2 ఉన్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు 29 లక్షల నుంచి 30 లక్షల మంది డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు. ఆంధ్ర 17 లక్షల మంది తీసుకుంటా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ అలుసు నోజెన్స్ తెలంగాణ 3వ స్థానం ఉంది. ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ 5వ స్థానం ఉంది తెలంగాణ. అదే గంజాయి కాపు, ఓపియోయిడ్లు కావచ్చు, సెడెంటమ్స్ కావచ్చు, 2017 తర్వాత దాదాపు 470% డ్రగ్స్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో పెరిగినాయి. ఈ 2024లోనే దాదాపు 2181 కేసులు నమోదు చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ విపరీతంగా పెరుగుతుంది. దాని కారణాలు కూడా చాలా అన్వేషించినప్పుడు నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. నెంబర్ 1 స్థానంలో వాళ్ళకు ఒక అవార్డు కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ ప్రధానంగా మహారాష్ట్ర నుంచి సముద్ర మార్గం ద్వారా తెలంగాణకు వస్తూ ఉంది. అటు ఛత్తీస్గఢ్, ఇటు ఒరిస్సా, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం, విజయనగరం నుంచి ప్రధానంగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఉంది. భారతదేశంలో పంజాబ్ నెంబర్ 1, పంజాబ్ నెంబర్ 1 ఉన్నది. గోవా గ్రామీణ ప్రాంతాల్లో గోవా నెంబర్ 1 ఉంటే సౌత్లో తెలంగాణ నెంబర్ 1 ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డ్రగ్స్ నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మీడియా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరు కలిసికట్టుగా పనిచేసిన డ్రగ్స్ నిర్మించే ప్రయత్నం జరుగుతుంది. కలిసికట్టుగా పనిచేయడానికి, కలిసికట్టుగా మనం అందరం పనిచేద్దాం, మనం సమాజ హితం కోసం పనిచేద్దాం అన్నట్టు ఆయన మాటలు లేవు. ఆయన మాటలు పరిశ్రమను టార్గెట్ చేస్తూ పరిశ్రమలో నిందించేలాగా ఉన్నాయి. అందుకే కదా ఈరోజు సినీ పరిశ్రమ ఇలాగనే అనిరుద్ధ్ రెడ్డి గారు ఏమన్నారు, అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు నివృత్తి చేసుకోవడం కోసం నేను డ్రగ్స్ టెస్ట్ చేసుకున్నా. రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు. సరే, మీరు అన్న వైట్ ఛాలెంజ్ కు ఆ రోజు కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళంతా ఒక ఎపిసోడ్ నడిచింది. ఆ ఎపిసోడ్ బట్ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు రేవంత్ రెడ్డి ఏమన్నారు ముఖ్యమంత్రిగా, మీ సినిమా రిలీజ్ అయ్యే ముందు డ్రగ్స్ నిర్మూలన కోసం ఒక వీడియో చేయాలా, చేసి ఆ సినిమాలో ఉండాలా, ఇది డిస్క్లైమర్ వేస్తారు కదా. అంటే రజనీకాంత్ కూడా రెస్పాండ్ అయ్యారు. రజనీకాంత్ ఒక వీడియో కూడా చేసి రిలీజ్ చేయడం జరిగింది. అది చెప్పడం వేరే ఒక హుందాగా ఉంటుందని చెప్పేసి, సినీ పరిశ్రమ అందరం మనం కలిసికట్టుగా ముందుకు పోవాలా, డ్రగ్స్ నిర్మూలన కోసం అందరం వైట్ ఛాలెంజ్ రావాలా, సినీ పెద్దలంతా కలిసి రావాలని కోరుకోవడం వేరు. కానీ సినీ పరిశ్రమలో ఉన్న డ్రగ్స్ ఉన్నాయి, సినీ పరిశ్రమను కేంద్రంగానే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అదే కదా ఇప్పుడు విమర్శ ఇక్కడ. సార్, ఇక్కడ వారు అనిరుద్ధ్ రెడ్డి గారు నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. వ్యక్తిగత నేను డ్రగ్స్ టెస్ట్ చేసుకున్నా, దానికి డ్రగ్స్ టెస్ట్ చేసుకున్న తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలకు ఇది ఇట్లా చేద్దామని చెప్పి చాలా మంది సంతకాలు పెట్టారని చెప్పారు. ఇక్కడ సినీ రంగాన్ని హైదరాబాద్ ప్రపంచంలో పేరు పొందే విధంగా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు జరగాలని చెప్పి ప్రభుత్వం భావించే 4 సీట్లో అజయ్ దేవగన్ కావచ్చు, సల్మాన్ ఖాన్ కావచ్చు, ఇంకా చాలామంది ప్రముఖులకు
స్టూడియోలు ఏర్పాటు చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అదే కాకుండా నాగార్జున గారు కావచ్చు, తర్వాత సురేష్ బాబు గారు వచ్చారు. చాలామంది ఇక్కడ ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీగా సినీ ప్రముఖులను దోషిగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి లేదు. అనవసరంగా ఏంటంటే వారిని నిందలేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ వీరు కూడా ఏమని చెప్పారు, వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుమానాలు నివృత్తి చేసుకొని చెప్పేసి అనిరుద్ధ్ రెడ్డి గారు చెప్పారు. వారు ఏది చెప్పినా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం మాత్రం చెప్పి నేను డ్రగ్స్ ట్రీట్ చేసుకున్నా, అందరూ డ్రగ్స్ ట్రీట్ చేసుకోవాలని చెప్పారు. అవును, వాళ్ళ అనుమానాలను వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు చెప్తే కాదు, ప్రభుత్వం నుంచి ఒక జీవో తీసుకురండి, జీవో తీసుకొస్తే మేము ఖచ్చితంగా వస్తామని చెప్పేసి. 77 మంది ఎమ్మెల్యేలు సంఘం పెట్టాం, దాని మీద చర్చ జరిగినప్పుడు అది అధికార పక్షం ప్రతిపక్షం కావచ్చు సభ్యుల సలహా చూసే మేరకు అది ఎటుదారి తీస్తూ చూడాల్సిన అవసరం. అదే కాకుండా ఇక్కడ ఇప్పపూరు సార్ అని చెప్పారు. మన భారతదేశంలో మధ్య భారతదేశంలో ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలో ప్రధానంగా ఇప్పపూ సారం ఉంటుంది. గిరిజనులు ఎక్కడైతే ఉంటారో అక్కడ. అదే కాకుండా ఒడిశా రాష్ట్రంలో కూడా ఉన్నది. గిరిజనుల తెగకు సంబంధించి ఇది కేవలం పానీయమే కాకుండా వారి ఆచారాల్లో ఇది భాగం. ఏది గిరిజనులు ఉండే ప్రాంతాల్లో ఇప్పపూ లడ్డును, కేకులు వంటి పోషకాహార ఉత్పత్తులు ప్రోత్సహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రీసెంట్గా వారికి ఇప్పపుకు సంబంధించినటువంటి దాంట్లో అది ఎక్కడైతే మినరల్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా లడ్డును, కేకులు తయారు చేయడం కోసం వాళ్ళకు ఎంకరేజ్ చేసే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి అంతర్జాతీయ గుర్తింపు కూడా మహువా పేరుతో దీని హెరిటేజ్ లిక్కర్గా తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పపు అంశం గురించి వారు మాట్లాడారు. అంటే వారు ఎమ్మెల్యే వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పుకునే అధికారం మనం ఇవ్వకపోతే ఎట్లయితుంది. ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఒక శాసనసభ్యులు, జడ్చర్ల ప్రాంతంలో వారికి సంబంధించినటువంటి లంబాడీస్ అక్కడ ఉంటారు. కాబట్టి వారు దృష్టికి వచ్చినట్టు అభిప్రాయాలను ప్రజల ముందు పంచుకునే ప్రయత్నంలో వారు మాట్లాడారు. అలా అని చెప్పేసి నేను ఎవరి మీద నిందేస్తానని చెప్పి కూడా వారు మాట్లాడారు. అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు నివృత్తి చేయడం కోసం సినీ ప్రముఖులు మీరు టెస్ట్ చేసుకోండి చెప్తా ఉన్నాం, వాళ్ళు చేసుకోరో వాళ్ళ ఇష్టం. ఇక అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది మద్దతు ఇచ్చారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. నార్కోటిక్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో చాలా వేగవంతంగా ముందుకు పోతుంది. ఆనాడు వైట్ ఛాలెంజ్ విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు పూర్వకు మరి కేటీఆర్ గారు రాలేని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి రాజకీయ నాయకులు ఆదర్శవంతంగా ఉండాల్సింది, సినీ ప్రముఖులు ఉండాల్సింది, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మీడియా అందరు కలిసికట్టుగా పనిచేస్తే ఈ డ్రగ్స్ నిర్మూలించే అవకాశం. ఎందుకంటే ఈనాడు గ్రామ స్థాయికి జరిగింది, స్కూలుకు వచ్చింది. అవును, మారుమూల ప్రాంతాల్లో కూడా పంజాబ్ ఎట్లా ఇబ్బంది పడుతుందో మనం చూసినాం, గోవా ఇట్లా ఇబ్బంది పడుతుందో మనం చూసినాం. తెలంగాణ అట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. దానిలో భాగంగా అందరి సహకారంతో కామెంట్ చేయడం తప్పేం కాదు, బట్ ఆ కామెంట్ చేసే విధానంలో మిస్ఫైర్ అయినట్టుంది. అందుకే సినీ పరిశ్రమ ఈ రోజు రెస్పాండ్ అవుతుంది. మంచు విష్ణు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు, రాహుల్ కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి సినీ పరిశ్రమ నుంచి కొంత రియాక్షన్ మాత్రం కఠినంగా